నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోని సర్వే నెంబర్ 201లో తిరుమలనాథస్వామి గుట్ట భూమిలో ప్రైవేట్ వ్యక్తులు 40 ఫీట్ల వెడల్పుతో బాట వేయడంపై కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో నల్గొండ ఆర్టీఓ అశోక్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. సర్వే నెంబర్ 201ని పూర్తిగా సర్వే చేసి హద్దులు దాటిన తర్వాత కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు ఆర్డీఓ హామీ ఇచ్చారు. సర్వే చేసానని నేను వస్తాను. మీరు కూడా ఉండండి, గ్రామస్తులందరూ కూడా ఉండండి. 30 కాకపోతే 40 పూలమ్మ పోసిపోయిన మళ్ళీ మన నోటీసులు ఇచ్చి మన పొజిషన్ ఇప్పుడు ఈ సర్వే నెంబరు 201 మొత్తం ఎక్స్టెంట్ ఎంత? నాకు తెలిసి 100 ఎకరాలు చెల్లరండి. 101 దాని డ్రాఫ్ట్ తెలక ఇక్కడ ఇద్దరికి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ ఇచ్చిన వారికి ఎండోమెంట్ శాఖ వారికి మేము ముందస్తుగా నోటీసులు ఇచ్చి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత సంపూర్ణమైన సర్వే చేస్తాం. ప్రజెంట్గా నా దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం 201 సర్వే నెంబర్ యొక్క మొత్తం విస్తీర్ణం 101 ఎకరాల 2 గుంటలు. ఇందులో స్వామివారికి అనగా తిరుమల స్వామివారికి వారి కంట్రోల్లో ఉన్నటువంటి భూమి ఎండోమెంట్ వారి రికార్డు 43 ప్రకారం 77 ఎకరాల 33 గుంటలు. 77 ఎకరాల 33 గుంటలు పోగా మిగిలినటువంటి భూమి 23 ఎకరాల 9 గుంటలు. అందులో అసైన్మెంటు 3 ఎకరాల 10 గుంటలు ఇద్దరు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నటువంటి భూమి 19 ఎకరాల 39 గుంటలు. ఇక్కడ గ్రామస్తులను నేను ఇప్పుడు మీ ముందే విచారించగా ముందున్నటువంటి రైతులకు వెనకటి సంధి కూడా బాట ఉన్నది, కానీ అటు బాటని కాదని దేవస్థానం భూములంగా రోడ్ ఫార్మేషన్ చేస్తారు. జనం నడవడానికి దేవస్థానం భూమికి సంబంధం లేకుండా దేవస్థానం భూమికి హద్దులు నిర్ణయించి మిగిలిన ప్రభుత్వ భూమిలో వాస్తవంగా రైతులు నడుస్తుంటే మీరు రోడ్డు నిమిత్తం రాళ్ళు బాతేయండి. మీరు ముందస్తుగా మాకు తెలియజేస్తే మీ గ్రామస్తుల సమక్షంలో ఈ దేవుని భూమిని కాపాడుకునే నిమిత్తం మేము కూడా ఉంటామని అన్నారు. ఇటు విషయమే నేను తహసీల్దార్ గారి ద్వారా 201 ప్రభుత్వ భూమికి సంబంధించి చుట్టుపక్కల రైతులకు అసైనీస్కు అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ గారికి వారి సిబ్బందికి నోటీసులు ఇచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి సర్వే జరిపిస్తే ఆర్డీఓ కంట్రోల్లో ఉన్నటువంటి డిఐ గారిని ఆ సర్వే నిమిత్తం వారితో పాటుగా లోకల్ ఉన్న సర్వే దండకు పక్క మండలాల సర్వేలను కూడా వచ్చి నేను సర్వే చేయించిన తర్వాత ఎండోమెంట్ వారి స్వాధీనంలో ఉండబడినటువంటి 77 ఎకరాల 33 గుంటల భూమికి ఇక్కడనే కమిషనర్ గారు ఏసీ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో కూడా ఎంక్రోచ్మెంట్ గురి కాకుండా మీరు రాళ్ళు కనుక తెచ్చేసుకుంటే మనం బౌండరీ ఫిక్స్ చేద్దాం. మీరు ఫెన్సింగ్ మన దేవుని భూమిని మీరు పరిరక్షించుకోండి. చట్ట ప్రకారంగా పురాణ కాలం నుంచి కూడా రైతులు పోయేటట్టుగా ఉంటే ఆ రైతులు నడిచేటటువంటి బాటను మా మిగిలిన 19 ఎకరాల 39 గుంటల భూములంగా రైతులు నడిచే నిమిత్తం తీద్దాం. ఇందులో వెంచర్ వాళ్ళకి కానీ ఇంకే ప్రైవేట్ పార్టీ కానీ వాళ్ళ స్వార్థానికి ప్రభుత్వ భూమిని వాడుకోవడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వవు. మీకు మీడియా మిత్రులకు కూడా సర్వే జరిగే రోజు మా ఎంఆర్ఓ గారి ద్వారా